ఈనాటి గీతం సంగీతం కార్యక్రమంలో శుద్ధ ధన్యాసి రాగం ఆధారంగా వివిధ సంగీత దర్శకులు స్వరపరిచినటువంటి కొన్ని గీతాల గురించి వాటి విశేషాల గురించి గురువుగారు శ్రీ మోహన్ కృష్ణ గారి ద్వారా తెలుసుకుందాం. కిందటి వారం, ఆ పై వారం, అంతకుముందు 2 వారాలు కూడా మనం మోహన రాగం గురించి తెలుసుకుని, మోహన రాగం ఆధారంగా వివిధ సంగీత దర్శకులు స్వరపరిచిన పాటలు విన్నాం. ఇవాళ శుద్ధ ధన్యాసి అనే రాగం గురించి తెలుసుకుని, ఆ రాగంలో సినిమా సంగీత దర్శకులు ఏమేం పాటలు స్వరపరిచారు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో గాయని గాయకులు, ప్రముఖ నేపథ్య గాయకులు శ్రీ మల్లికార్జున్, శ్రీమతి గోపికా పూర్ణిమ, నాతో పాటు మా చెల్లెలు శ్రీదేవి. అందరికీ నమస్కారం. శుద్ధ ధన్యాసి రాగం గురించి మా అన్నయ్యని అడిగి తెలుసుకుందాం. కిందటి వారం మనం తెలుసుకున్న మోహన రాగం ఆరోహణ అవరోహణ సరిగ పద సా. ఈ మోహన రాగంలో దైవతాన్ని షడ్జమం చేస్తే వచ్చే రాగం పేరు శుద్ధ ధన్యాసి. దసరిగ పద దపగరి సదా సగమ పని సని పమగ సా. మోహన, శుద్ధ ధన్యాసి, హిందోళ, శుద్ధ సావేరి, మధ్యమావతి 5 రాగాల్లో ఏ ఒక్క రాగాన్ని సపరేట్గా తీసుకుని అందులో ఉన్న స్వరస్థానాన్ని గ్రహభేదం చేస్తే తక్కిన రాగాలన్నీ వస్తుంటాయి. మోహన్లో చేస్తే మిగిలిన 4 రాగాలు వస్తాయి. అలాగే మధ్యమావతి చేస్తే అట్లా అన్ని 4 రాగాలు ఇదే సర్కిల్లో తిరుగుతుంటుంది అనమాట. అలా మోహన్ రాగాన్ని గ్రహభేదం చేస్తే, దైవతం దగ్గర గ్రహభేదం చేస్తే శుద్ధ ధన్యాసి వస్తుంది. శుద్ధ ధన్యాస ఆరోహణ అవరోహణ సగమ పని సని పమగ సా సగమ పని సని పమగ సా. శ్రీదేవి చెప్పు. సగమ పని సని పమగ సా. ఇది 8వ మేళకర్త హనుమత్తోడి రాగంలో జన్యం. కొంతమంది 22వ మేళకర్త ఖరహరప్రియ రాగం జన్యంగా కూడా చెప్తారు. కానీ మా గురువు గారి సంప్రదాయం ప్రకారం ఇది హనుమత్తోడి రాగంలో జన్యం. శుద్ధ ధన్యాసి రాగంలో కర్ణాటక సంగీతంలో ఉన్న వాగ్గేయకారులు చాలా రచనలు చేశారు. త్యాగరాజస్వామి వారి ఎంత నేర్చినా ఎంత జూచినా ఎంత మారలైనా కాంతదాసునే అనే కీర్తన ముత్తయ్య భాగవతారు. హిమగిరి తనయే హేమలతే. దీక్షితుల వారిది సుబ్రహ్మణ్యేన రక్షితోహం. ఇలా ఈ కీర్తనలన్నీ కూడా చాలా పాపులర్. శుద్ధ ధన్యాసి రాగం ఆధారంగా సినిమా సంగీత దర్శకులు, పాతవాళ్ళు కొత్తవాళ్ళు కూడా చాలా పాటలు చేశారు. అందులో కొన్ని పాటల గురించి ఇవాళ మాట్లాడుకుందాం. శుద్ధ ధన్యాసి రాగంలో సినిమా పాట అంటే అందరికీ ముందుగా బాగా గుర్తొచ్చే పాట ఘంటసాల వెంకటేశ్వరరావు గారు స్వరపరిచి గానం చేసిన పాట జరిగిన కథ చిత్రంలో భలే మంచి రోజు. చాలా పాపులర్ అయింది పాట. అన్ని శుభ సందర్భాల్లోనూ పాడబడుతున్న పాట. ఇప్పుడు ఆ పాట ఒకసారి విందాం. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు,
వసంతాలు పూచే నేటి రోజు, హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. సపని మపగమ నిమపగమ సగ పని మగ సగ సగమ పని సగ మగ మగ సగ పని సగమ పని. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. నింగిలోని అందాలన్నీ ముంగిటిలోని నిలిచిన రోజు, భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. ఈ పాటలో 2 చరణాలకు ముందు ఆర్కెస్ట్రా బిట్టు చాలా బాగుంటుంది, ఒకసారి ప్లే చేయి. సాగమ పని పమ పస పని మప గమ సాగమ పని పగమ ని మప గమ సగ. ఇంతవరకు ఒకటి, అక్కడి నుంచి సాని పని పని మగ సని సగమ పని స నీ పమ నీ పమ మగమ మప మగ సని పని సగమ పని అని తర్వాత చరణానికి లింక్ ఇచ్చేస్తారు. చాలా అందంగా ఉన్నాయి ఈ నోట్స్. అవును, చాలా బాగుంది. నువ్వు ఇంకా దాంతో ఇంకా చాలా బాగా పాడావు అసలు. గీతం సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు ఒక ఎక్సలెంట్ ఫ్లూట్ ఆలాప్ విన్నాం. ఇది వాయించిన వారు హరిప్రసాద్ చౌరాసియా. ఈ ఆలాప్ వినంగానే మనందరికీ గుర్తొచ్చే పాట, అందరికీ నచ్చిన పాట ఇప్పుడు శ్రీ మల్లికార్జున్, శ్రీమతి గోపికా పూర్ణిమ పాడగా విందాం. విధాత తలుపున ఈ పాటలో మొట్టమొదట ఆ సాకిలో ఓ సని నిదదబ అని చతుశ్రుతి దైవతం ప్రయోగం కూడా చేశారు. శుద్ధ ధన్యాసలో లేని స్వరం అన్నమాట. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. యద కనుమలలో ప్రతిధ్వనించిన
విరించి విపంచి గానం సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినయి విరచించితిని ఈ కవనం విపంచినయి వినిపించితిని ఈ గీతం ప్రాగ్దిశ వీణయపైన దినకరమయూఖతంత్రులపైన జాగృత విహంగత తులి వినీల గగనపు వేదికపైన ప్రాగ్దిశ వీణయపైన దినకరమయూఖతంత్రులపైన జాగృత విహంగత తులి వినీల గగనపు వేదికపైన పలికిన కిల కిల ధ్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా విశ్వకార్యమునకిది భాష్యముగా విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం. ఈ పాట సిరివెన్నెల సినిమాలోది కేవి మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలు గారు సుశీల్ గారు ఒరిజినల్గా పాడారు. ఇందులో చాలా అద్భుతమైన సంగతి ఈ గీతం ఈ శుద్ధధన్యాసులు చాలా మంచి సంగతి, అది చాలా విశేషమైన సంగతి కూడా, ఎంత అందంగా ఉందో అది ఈ గీతం. ఇప్పుడు ఇంకో అద్భుతమైన పాట మాస్టర్ వేణు గారి స్వరకల్పనలో రాజమకుటం అనే సినిమాలో సడిసేయకోగాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవళించేనే సడిసేయకే. శుద్ధధన్యాసులో ఎంత అందంగా మాస్టర్ వేణుగారు స్వరకల్పన చేశారో అంతకంటే అందంగా లీల గారు పాడారు. ఆ పాట మా చెల్లెలు శ్రీదేవి గొంతులో విన్నాం. సడిసేయకోగాలి సడిసేయబోగే సడిసేయకోగాలి సడిసేయబోగే బడలి ఒడిలో రాజు పవళించే సడిసేయకే. బడలి ఒడిలో రాజు పవళించేనే సడిసేయకే అన్నప్పుడు పవళించేనే. శుద్ధధన్యాసులో చాలా అందమైన సంగతి, అది చాలా బాగా కంపోజ్ చేశారు. ఆవిడ కూడా ఎంత బాగా అన్నారు, చాలా బాగా. శ్రీదేవి ఆ చరణం పాడు. ఓకే. చిలిపి పరుగుల
ఎంత అందంగా ఉంది అసలు. ఒకసారి ప్లే చేయమ్మా క్లారినెట్ బిట్ ఒకటి. సపమపగమ, ఎంత అద్భుతంగా ఆ క్లారినెట్ ఓవర్లాపింగ్ ఎంత బాగుంది అసలు. ఈ రోజుల్లో అసలు క్లారినెట్ వాయిద్యంతో పాటలే రావటంలా. ఈ పాట మొత్తం మీద చాలా చోట్ల క్లారినెట్ వినిపిస్తుంటుంది. మొట్టమొదట పల్లవైపోయాక వచ్చే బ్యాక్గ్రౌండ్లో కూడా క్లారినెట్ వెనకాల ఉంది. చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు వేణుగారు. కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం అనే పాట శుద్ధధన్యాసి రాగంలో ఎస్ఏ రాజకుమార్ గారు స్వరపరిచారు. సూర్యవంశం అనే చిత్రానికి బాలుగారు చిత్ర గారు ఒరిజినల్గా పాడారు. ఇప్పుడు ఆ పాటని శ్రీమతి గోపికా పూర్ణిమ, శ్రీ మల్లికార్జున్ పాడి వినిపిస్తారు. కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం, మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం, జోలగా లాలించగా నీ నీడ దొరికింది, కమ్మగా కలలీయగా నీ తోడు నాకుంది, ఎదవిల్లును వంచిన వాడే నీ రాముడు అన్నది మనసే, గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై, నీవే ఆచలి నిజమేనా జాబిలి. కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం, ఎదురు చూపులో ఇంత దీపని తెలియలేదు మునుపు, ఎదురు చూడని ఇంత హాయిని మరచిపోదు మనసు, ఒదిగి ఉండి నీ వాకిటిలో బదులు కోరి నే నిలుచున్నా, దారి తెలియని చీకటిలో వెలుగు చూసి కాదంటానా, ఊరించే ఇది ఏ మోసం, ప్రేమించే ప్రతి గుండెను అందెల సందడి చేసే హేమంతం ఇది, మన సొంతం అయినది, కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం, మిలమిల విరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం. ఇందులో చరణంలో చతుశ్రుతి రిషభం ప్రతి మధ్యమం కూడా పెట్టారు. సినిమా పాట కాబట్టి అందం కోసం. ఎదురు చూపులో ఎంత తీపని తెలియలేదు మునుపు, తెలియలేదు మునుపు, గరిస నీని నిసపా, అక్కడ చతుశ్రుతి రిషభం. ఒదిగి ఉండని వాకిటి మపగమా, అక్కడ ప్రతి మధ్యమం. సినిమా పాట కాబట్టి అందం కోసం శుద్ధధన్యాసి రాగంలో ఈ ప్రతి మధ్యమం తర్వాత చతుశ్రుతి రిషభం కూడా చేర్చి పాట ట్యూన్ చేశారు. ఇప్పుడు ఇంకొక పాట శివరంజన్ అనే చిత్రంలో నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు, రమేష్ నాయుడు గారి స్వరకల్పంలో బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల్ గారు పాడారు. శుద్ధధన్యాసి రాగంలో స్వరపరచబడింది ఈ పాట. ఆ పాట పాడదాం ఇప్పుడు. తప్పకుండా. నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు, కలుసుకున్న ప్రతిరే కార్తీక పున్నమి రే, నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు, కలుసుకున్న ప్రతిరే కార్తీక పున్నమి రే, నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు. తర్వాత పాట రౌడీ అల్లుడు. ఇది సినిమా పేరు. ఈ చిత్రంలో బాలు గారు చిత్ర గారు ఒక పాట పాడారు. కోరి కోరి కాలుతోంది అని మనం ఏమర పాటను వింటే
ఆ పాట హిందోళ రాగంలాగా వినిపిస్తుంది. సా అది సాలాగా అనిపిస్తుంది. సనిద మగ సగమద నిస లాగా వినిపిస్తుంది అనమాట. కానీ ల్యాండింగ్ నోట్ అది కాదు. సా సగమప నిసా నిప మగ సా పాపగాగ కోరి కోరి అదనమాట నోట్. ఇందులో కూడా బిట్ వర్క్లో అంతర్గాంధారం ప్రయోగం చేశారు మొట్టమొదట్లోనే. ఒకసారి బిట్ పెట్టి చెప్తాను. అక్కడ నిగసమగపమని అది 2 సార్లు వచ్చాక పాని బొమ్మగా అంతర్గాంధారం తీసుకున్నారు. ఎంత అందం వచ్చిందో ఆంజనేయ ప్రయోగం చేశాడు. ఇప్పటికీ ఈ పాట మల్లికార్జున్, గోపికా పూర్ణిమ గారుల గళాల్లో విందాం. కోరి కోరి కాలుతోంది ఏడు ఎందుకు, తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో. కోరి కోరి కాలుతోంది ఏడు ఎందుకు, తొలిరే వింత హాయిలో ఆవిరేమిటో. కోరి కోరి కాలుతోంది ఏడు ఎందుకు, కాగుతున్న కోరికంత కాగడాగా మారని, కంటపడని కైపు కథల సంగతేదు చూడని, కౌగిలిలో నలిపి నలిపి చుక్కల నోడించని, రాలుతున్న మల్లెలుగా పక్క పైకి దించని, గాజుల గలగలలు విరజాజుల విలవిలలు, కందిపోయి కాలమాగని, కోరి కోరి కాలుతోంది ఏడు ఎందుకు, తొలిరే వింత హాయిలో ఆవిరేమిటో. కోరి కోరి కాలుతోంది ఏడు ఎందుకు. ఈనాటి గీతం సంగీతం కార్యక్రమంలో మనం ఇంతవరకు శుద్ధధన్యాసి రాగం ఆధారంగా వివిధ సంగీత దర్శకులు స్వరపరిచిన కొన్ని సినిమా పాటలు విన్నాం. వచ్చే వారం ఇళయరాజా గారి స్వరకల్పనలో శుద్ధధన్యాసి రాగం ఏ రకంగా అందాల్ని చేకూర్చుకుందో చూద్దాం.